అందరికీ నమస్కారం. నేను ఈ రోజు వచ్చాను పెట్రోల్ బంక్ దగ్గర. నేను వచ్చానంటే ఏదో కారణం ఉంటుంది, ఏదో విషయం ఉంటుంది, లేకపోతే రాని మీకు తెలుసు. నేను వచ్చిన కారణం ఏంటంటే ఈరోజు మనకి వరల్డ్ లో వార్స్ అనేవి జరుగుతున్నాయి, యుద్ధాలు. ఇరాన్కి ఇజ్రాయెల్కి జరిగింది విత్ యూఎస్ఏతో కలిపి. ఇలా యుద్ధాలు జరిగేటప్పుడు మన కంట్రీస్, ఏదైనా కంట్రీస్ నష్టపోవచ్చు, ఒక కంట్రీ విన్ అవ్వచ్చు. మన టాపిక్ ఏంటంటే ఈరోజు ఆయిల్ మీద ఉన్న రేట్స్ కానీ, పెట్రోల్ ధరలు కానీ వీటి గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన ఇరాన్ దగ్గర ఉన్న స్టేట్ ఆఫ్ హార్బర్స్ అనే దారి ఉంది. ఈ యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ అనేది ఈ దారిని క్లోజ్ చేసింది. ఈ దారి ద్వారా వచ్చే ఆయిల్స్ ఎటు నుంచి వస్తాయంటే సౌదీ అరేబియా, ఖత్తర్, దుబాయ్ ఇటు నుంచి వచ్చే ఆయిల్స్ అని ఈ దారి నుంచి వస్తాయి, స్టేట్ ఆఫ్ హార్బర్స్. ఇదంతా ఇరాన్ కంట్రోల్లో ఉంది. ఇరాన్ అనేది ప్రస్తుతం ఆ దారిని క్లోజ్ చేసింది. ఈ క్లోజ్ చేయడం మూలంగా మనకు వచ్చే మన అక్కడి నుంచి వచ్చే మనం ఇంపోర్ట్ ఏదైతే చేసుకున్నామో అవన్నీ ఆగిపోతాయి, క్రూడ్ ఆయిల్స్. మన ఇండియాలో మాక్సిమం 50% ఆఫ్ ఆయిల్ అనేది ఈ దారి నుంచి స్టేట్ ఆఫ్ హార్బర్స్ నుంచి తెచ్చుకుంటున్నాం. బట్ ఇది క్లోజ్ చేశారు కాబట్టి మినిమం ఇది ఓపెన్ చేయాలంటే నాకు తెలిసినంత వరకు 3 months పట్టచ్చు, 4 months పట్టచ్చు. యుద్ధం అనేది క్లోజ్ అయ్యే వరకు ఈ దారి అనేది ఓపెన్ చేయరు, ఇలాగే ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసే వరకు మన ఆయిల్ అనేది మనకు రాదు. మన ఆయిల్ రాకపోతే ఏమైంది, మనకి రేట్లు ఇక్కడ ఉన్న ఆయిల్ ఏంటి, స్టాక్ ఆపేసి రేట్లు బాగా పెంచేస్తారు. సో మీకున్న సదుపాయాలతో మీరు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఎటువంటి ఆయిల్స్ అయినా ముందే స్టోర్ చేసుకుని ముందస్తు స్టోర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అమౌంట్ ఉన్న కొద్ది ఆయిల్ అనేది అమౌంట్ పెంచేస్తారు బాగా. మీకు ఇది ఒక విజ్ఞప్తిగా తీసుకోండి. ఈ విజ్ఞప్తిగా తీసుకుని ఆయిల్ ముందే స్టోర్ చేసి పెట్టుకోండి. రేట్లు అయితే బాగా పెరుగుతాయి, బీభత్సంగా పెరుగుతాయి. ఈ విషయం కోసం నేను ఈ వీడియో తీశాను. ఈ వీడియో మీకు నచ్చితే మీరు త్వరగా వెళ్ళి ఆయిల్ కొనుక్కుని స్టోర్ చేసుకోండి.